ప్రియమైనది. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. ఆ సన్నిధిలో చిరకాలము జీవింపనను చేయుమా. ఆ సన్నిధిలో చిరకాలము జీవింపనను చేయుమా. సర్వానిధి నీ సన్నిధి నాకెంతో ప్రియమైనది. నెల్లూరు మేత్రాసనం సెయింట్ జోసెఫ్ కెథీడ్రల్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు. ఇంగిలేల హృదయమేరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఉద్యోగమునందు దేవుని దీవెనలు కుమార్తెకు ఎల్లవేళలా దేవుడు తోడుగా ఉండాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ క్రీస్తు శేషులు గురుశ్రీ రెడ్డి జోసెఫ్ గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెడ్డి సౌర్యన్, సుశీల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరం పాలెం విచారణ గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్ నిహాల్, నలమరి ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, ప్రతిభ, సిద్ధార్థులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శివకుమార్ చేయు ప్రతి ప్రయత్నములో దేవుడు తోడుండాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం వెలువర్తి విచారణ క్రీస్తు శేషులు పసల అగస్టిన్ గారి 15వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పసల వెలంగిణి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో ప్రభు అయిన యేసు తన పరిచర్య అనంతరము తన కనికరమైనటువంటి హృదయముతో పలికినటువంటి వాక్యము, పంట విస్తారము కానీ కోతగాండ్రు తక్కువ. కనుక మనమందరము కూడా కోతగాండ్రుల కొరకై ప్రార్థింపమని ప్రభుని యేసు పలుకుతూ ఉన్నారు. కానీ ఈనాడు మరి అధికారులు చెప్పేటువంటి మాట, పదే పదే పలికేటువంటి వాక్కు, కోతగాండ్రు ఎక్కువగానే ఉన్నారు, కానీ బాధ్యత కలిగినటువంటి పనివారు కోతగాండ్రు అవసరము అని. ఎందుకు అంటే మనమందరము కూడా దేవుని యొక్క పరిచర్య క్రమంలో, దేవుని యొక్క సువార్త పరిచర్యలో, ఆ దైవరాజ్య వ్యాప్తిలో క్రీస్తు ప్రభువే మనకు ఒక చక్కటి సుమాతృకగా ఉన్నారు. ఎందుకంటే ఈనాడు సువార్తలో మనం చదువుతూ ఉన్నాం, ఆయన పల్లె పల్లె వాడవాడ ప్రాంతాలు తిరుగుతూ దేవుని యొక్క రాజ్యము కొరకు బోధిస్తూ అనేక మందిని స్వస్థత పరుస్తూ అనేక విధాలుగా ప్రజలను ఆదరిస్తూ బాధల్లో ఉన్నవారిని పరామర్శిస్తూ దేవుని వాక్యాన్ని వారికి అందిస్తూ ధైర్యాన్ని, వారికి విశ్వాసాన్ని, వారికి బలాన్ని మరి అందిస్తూ ఉన్నారు. అదే రీతిలో మరి కోతగాండ్రు కూడా, పనివారు కూడా దేవుని యొక్క సువార్త అనేటువంటి ఈ పంట కోసే క్రమంలో ఈ పనివారు కూడా అంతే బాధ్యతగా
క్రీస్తువే ఒక సుమాతృకగా మనము స్వీకరించి ఆయన వలె మనము కూడా నిరంతరము ఆ దైవ సేవకై పనిచేసేటువంటి వ్యక్తులుగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో మనము కూడా దేవుని పరిచర్య చేసేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ, వారు ఆత్మీయంగా దేవుడు బలపరచాలి అని, ఆత్మీయమైనటువంటి శక్తితో వారు నింపాలి అని మనమందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రతి ఒక్క సేవకుని కొరకు, ప్రతి ఒక్క గురువుని కొరకు, ప్రతి ఒక్క కన్యాస్త్రీలకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ, దేవుడు వారిని శక్తితోనూ బలముతో నింపి ఆత్మీయంగా బలపరిచి దేవుని యొక్క పరిచర్యలో ఆయన పంట కోసే క్రమంలో మనము తన సేవకులు ఆధ్యాత్మికంగాను మరీ ముఖ్యముగా బాధ్యతగా ఉండేటువంటి వారులుగా తీర్చిదిద్దామని ఈ దివ్య పూజా బలిలో మనందరి కొరకు ప్రార్థన చేస్తూ, మరీ ముఖ్యంగా ఈ దివ్య పూజా బలిలో గురువుల కొరకు, దేవుని యొక్క సేవలను పరిచర్యలను చేసేవారి కొరకు ప్రార్థన చేస్తూ యోగ్యంగా ఈ పూజలో పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించి నీ కుమారుని బాధామైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపము నుండి, దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని, మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇక ముందు నీకు ఇజ్రాయేలు అను పేరు ఉండును. ఎందుకనా నీవు దేవునితోనే పోరాడి గెలిచితివి. ఆదికాండము 32వ అధ్యాయము 23వ వచనం నుంచి 32వ వచనం వరకు. యాకోబు తన 2 భార్యలను, 2 బానిస బాలికలను, 11 మంది తన పిల్లలను తీసుకొని పోయి ఏరు దాటించిన తరువాత తనకున్నదంతా ఏటి ఆవలి ఒడ్డుకు చేర్పించెను. ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. అప్పుడు ఒకానొక నరుడు తెల్లవారు వరకు అతనితో కుస్తీ పట్టెను. ఆ మనుష్యుడు యాకోబునెంతోసేపటికి ఓడింపలేకపోవడచే అతని తుంటి మీద కొట్టెను. అంతటా వారు పెనుగులాడుచుండగా యాకోబుకు తుంటి తొలగెను. ఆ మనుషుడు తెల్లవారుచున్నది, నన్నిక పోనిమ్ము అనెను. దానికి యాకోబు, నన్ను దీవించుదాకా నిన్ను వెళ్ళనీయను అని పలికెను. అతడు, నీ పేరేమి అని అడుగగా ఇతడు, నా పేరు యాకోబు అని చెప్పెను. ఆ మనుష్యుడు, ఇక ముందు నీకు యాకోబు అను పేరు కాక ఇజ్రాయేలు అను పేరు ఉండును. నీవు దేవునితో మానవులతో పోరాడి గెలిచితివి కనుక నీకా పేరు కలుగును అని చెప్పెను. యాకోబు, దయచేసి నీ పేరు చెప్పుము అని అడిగెను. దానికి ఆ మనుష్యుడు, నా పేరడుగనేలా అని అక్కడనే యాకోబును దీవించెను. నేను దేవుని ముఖాముఖి చూచితిని, అయినను బ్రతికి బయటపడి తిని అనుకుని యాకోబు ఆ చోటికి పెనియేలు అను పేరు పెట్టెను. యాకోబు పెనుయేలు నుండి సాగిపోచుండగా ప్రొద్దు పొడిచెను. తుంటి తొలగుడచే అతడు కుంటుకొనుచూ పోయెను. కావుననే ఇజ్రాయేలీయులు ఈనాటికి కూడా తుంటి కండలను తినరు. ఆ మనుష్యుడు యాకోబును తుంటి కండల మీద కొట్టెను గదా.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు నా నీతి వలన ప్రభు నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నీ దివ్య ముఖమును దర్శింతును. ప్రభు నీతియుక్తమైన నా మొరను ఆలకింపము. నీ సహాయము అర్జించుచు నేను చేయి వేడుకోలును వినుము. నా యందు కపటము లేదు కనుక నా ప్రార్థనను అంగీకరింపుము. అందరూ ప్రభు నా నీతి వలన ప్రభు నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నీ దివ్య ముఖమును దర్శింతును. నీ నుండి నాకు న్యాయము జరుగునుగాక. నీ నేత్రములు ధర్మమును గాంచునుగాక. నీవు నా హృదయమును పరిశీలించిన, రాత్రివేళ నీవు నన్ను దర్శించిన, నీవు నన్ను పరీక్షించిన, నాయందు నీకెట్టి దురాలోచన కనిపింపదు. అందరూ ప్రభు నా నీతి వలన ప్రభు నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నీ దివ్య ముఖమును దర్శింతును. నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవి ఎగ్గి నా పలుకులు ఆలింపుము. నీ శరణుదొచ్చిన వారిని నీవు రక్షింతువు. నీ అద్భుతమైన కరుణను నాకు చూపింపము. నీ రక్షణమును బడచి మేము శత్రువుల నుండి తప్పించుకుందుము. అందరూ ప్రభు నా నీతి వలన ప్రభు నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నీ దివ్య ముఖమును దర్శింతును. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. అందరూ ప్రభు నా నీతి వలన ప్రభు నా నీతి వలన నీ దివ్య ముఖమును దర్శింతును. నీ దివ్య ముఖమును దర్శింతును. హల్లెలూయ పాట పాడాలి నేను. హల్లెలూయ పాట పాడాలి నేను. ఆనంద గీతాలతో శాలేము రాజా నీ మహిమ పాడి కీర్తింతు నీ నామము. హల్లెలూయ పాట పాడాలి నేను. చెరసాల బంధాలలో కష్టాల కన్నీళ్ళలో మరణ భీతులు వెంటాడిన, నిందల తొందరలు ఎదురొచ్చిన, కష్టాల కన్నీళ్ళలో చెరసాల బంధాలలో మరణ భీతులు వెంటాడిన, నిందల తొందరలు ఎదురొచ్చిన, ప్రాణార్పణముగా నే పోయబడుదునయ్యా. ప్రాణార్పణముగా నే పోయబడుదునయ్యా. స్టెఫను పౌలుల ముందుకు సాగిరా. స్టెఫను పౌలుల ముందుకు సాగిరా. హల్లెలూయ పాట పాడాలి నేను. హల్లెలూయ పాట పాడాలి నేను. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 32వ వచనం నుంచి 38వ వచనం వరకు. యేసు తన శిష్యులతో వెళ్ళుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మోగవాణ్ణి ఒకరిని కొందరు యేసు వద్దకు కొని వచ్చిరి.
దయ్యము వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాట్లాడసాగాను. అప్పుడు అచ్చట ప్రజలు ఎల్లరునూ ఆశ్చర్యపడుచు, ఇజ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడూనూ ఎరుగము అనిరి. కానీ పరిసయ్యులు పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెళ్ళగొట్టుచున్నాడు అని ఏసడించిరి. యేసు అన్ని పట్టణములలోనూ గ్రామములలోనూ తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు, పరలోక రాజ్యమును గూర్చి సువార్తను ప్రజలకు ప్రకటించుచు, జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులైన బాధలలో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహమును చూసి ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానికి మనవి చేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, మానవుని యొక్క జీవితము సుఖ దుఃఖాల సమ్మేళనం. ఈ జీవితము పోరాటాల రణరంగం, సవాలులకు నివాస స్థలం. అందుకే ఇలాంటి జీవితము ఒక్కసారిగా మానవునికి కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు ప్రతి మానవుడు ఈ సమస్యల నుండి బయటపడడం కొరకై, ఈ బాధల నుండి విముక్తి పొందుకోవడం కోసమై తన సహోదరుని కొరకు, తన తోటి వారి నుండో, తన స్నేహితుల నుండో సహాయం కొరకై ఎదురు చూస్తూ ఉంటాడు. భుజాలపైన ఉన్నటువంటి భారానికి, ఈ భుజానికి తోడుగా ఉండడానికై, ఈ భుజాన్ని కాయడానికై తన సొంత వారు వస్తారేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు. ఏదో క్షణంలో, ఏదో సమయంలో, ఏదో ఒక గొప్ప అద్భుతం జరగదా అనేటువంటి మరి ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇది మానవుని జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాల వలలో చిక్కుకొనినప్పుడు జరిగేటువంటి ఒక సాధారణమైనటువంటి ప్రక్రియ. అలాంటి సందర్భాన్నే ఈనాటి మనము పట్టణాల ద్వారా చదువుతూ ఉన్నాం. మొదటి పట్టణంలో యాకోబు జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, తన సహోదరుడైనటువంటి ఈశావును మరి మోసగించి అన్యాయముగా తన తండ్రి నుండి ఆశీర్వాదాలను పొందుకున్నాను అనేటువంటి మనోవేదనతో బాధపడుతూ తన హృదయంలో ఒక గొప్ప యుద్ధాన్నే చేస్తూ ఉన్నాడు యాకోబు. తన సహోదరుని మోసం చేశాను అని, అన్యాయముగా తాను సహోదరుడు పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలు తాను పొందుకున్నాను అని బాధపడుతూ ఉన్నాడు యాకోబు ఒక ప్రక్క. ఈ ఆవేదనతోనే, ఈ బాధతోనే తన హృదయమంతా కూడా పోరాటం చేస్తూనే ఉంది. మరొక ప్రక్క, ఇదిగో నేను అన్యాయముగా సంపాదించుకున్నటువంటి ఆశీర్వాదాల ద్వారా నా సహోదరుడు నా పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉన్నాడు, నన్ను ఏదో ఒక రీతిలో అంతమొందిస్తాడనేటువంటి ఆవేదనతో, బాధతో మరొక ప్రక్క తాను తన హృదయంలో ఆవేదన చెందుతూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో దేవుని యొక్క దేవదూత తన ముందుకు వచ్చినప్పుడు దేవుని యొక్క కాళ్ళను పట్టుకొని ఒక కుస్తీని మరి చేశాడు యాకోబు. ఇది ఒకరోజు, ఒక రాత్రంతా కూడా తన ఆవేదన, తన బాధ, తన కష్టమంతా కూడా మరి ఆ దేవదూత యొక్క పాదాలను పట్టుకొని మరి సమర్పించుకుంటున్నటువంటి సందేశం ఇది. ఇది వేదాంతపరమైనటువంటి అంశం కనుక ఎప్పుడైతే ఈ దేవదూత యొక్క పాదాలను పట్టుకొని తనకు ఆశీర్వాదాలను ఇచ్చేంత వరకు విడిచిపెట్టకుండా
పోరాడుతూ ఉన్నాడు అంటే మనం అందరము కూడా యాకోబు గారి యొక్క ఈ జీవితాన్ని, ఈ పోరాట పటిమను, ఈ యొక్క జీవిత విధానాన్ని మనం కూడా స్వీకరించాలి. యాకోబు ఎప్పుడైతే తన ఆంతరంగికంగా మదన పడుతూ, ఆవేదన పొందుతూ, బాధపడుతూ ఉన్న సమయంలో దేవుని యొక్క పాదాలను పట్టుకొని తన ఆశీర్వాదాలను కావాలి అని, తన బలాఢ్యులుగా తయారీ అవ్వాలి అని, ఈ స్థితి నుండి బయటపడాలి అని ఏ విధంగా అయితే మరి ప్రాధేయపడ్డాడో మనము కూడా కష్ట సమయంలో, బాధల సమయంలో, మరి మన హృదయం అంతా కృంగిపోయిన సమయంలో మనము ఇతరుల వైపు కాకుండా, లేదా ఇతరుల సహాయం కొరకు ప్రాకులాడకుండా దేవుని యొక్క సహాయం కొరకై, ఆయన ఆశీర్వాదం కొరకై, ఆయన నుండి బలాన్ని పొందుకోవడం కొరకై మనము కూడా దేవుని కోసము, దేవుని సన్నిధిలో నిరంతరము పోరాడుతూ ఉండాలి. ఇది యాకోబు గారు మనకు ఒక చక్కటి సుమాతృగా అందిస్తూ ఉన్నారు. రెండవ వ్యక్తిగా సువార్త పట్టణంలో మనం చదువుతూ ఉన్నాం. దెయ్యం పట్టినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఈ దెయ్యము పట్టనంత వరకు కూడా ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తే. అందరితో సంతోషంగా, అందరితో ఆనందంగా జీవించినటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే సాతానుడు, దెయ్యము తను ఆవరించిందో ఆ క్షణం నుండి తాను నిరంతరము మాట్లాడడానికై పోరాడుతూనే వచ్చాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. శారీరకంగా తను కృంగిపోయి, తన ఆనందాన్ని కోల్పోయి, తాను మాట్లాడలేనటువంటి స్థితిలోనికి వచ్చానని ఎన్నో మార్లు ఆవేదన చెంది ఉండవచ్చు. ఒకవైపు యాకోబు ఆంతరంగికంగా కృంగిపోతే, మరొక ప్రక్క ఈ దెయ్యం పట్టినటువంటి వ్యక్తి శారీరకంగా కృంగిపోయి ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తిని బలపరిచినది, స్వస్థపరిచినది దేవుడొక్కడే. అటు యాకోబును బలాఢ్యుని చేసింది దేవుడే, ఇటు దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని బలాఢ్యుని చేసింది కూడా దేవుడే. అటు యాకోబు మరి దేవదూతతో పోరాడితే, ఇటు ఈ యవనస్తుడు దెయ్యముతో పోరాడుతూ ఉన్నాడు. ఈ పోరాటములో దేవుని యొక్క హస్తము ఎంతగానో తోడ్పడుతూ ఉంది. కనుక మనమందరము కూడా ప్రియదేవుని బిడ్డలారా, అటు మానసికంగా కృంగిపోయినా, ఇటు శారీరకంగా మనము కృంగిపోయినా, మనలను బలపరిచేవాడు, మనల్ని లేవనెత్తేవాడు, మనలను మరలా స్వస్థపరిచేవాడు క్రీస్తే అనే సత్యాన్ని గ్రహించి, ఈనాటి స్వార్థ పఠనము ద్వారా మనము గ్రహించుకొని, దేవుని వాక్యాన్ని బట్టి మనము గ్రహించి, ఈ కష్ట సమయంలో, బాధ సమయంలో దేవుడు మాత్రమే మనల్ని ఆదరిస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు, ఆయన మాత్రమే మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే గత 2 రోజుల నుంచి నేను కూడా మరి ఆర్థికపరమైనటువంటి సమస్యతోనూ, లేదా ఆరోగ్యపరమైనటువంటి కుటుంబంలో సమస్యతో బాధపడుతున్న సమయంలో నేను ఎవరిని సహాయం కోరాలి అని ఎదురు చూస్తూ ఉన్నాను, మదన పడుతూ ఉన్నాను. అదే సమయంలో ఒక తెలిసినటువంటి మరి ఉపాధ్యాయునికి ఫోన్ చేద్దామని తీసుకునే సమయానికి ఆయనే ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ, ఎలా ఉన్నారు అని అడుగుతూ, ఏంటండి నీరసంగా ఉన్నారు అని చెబుతూ, ఆయనే ధైర్యాన్ని చెబుతూ, మీరు మరి అనేక మందికి చెప్పవలసినటువంటి వారు, మీరు కృంగిపోకూడదు, మదన పడకూడదు, ధైర్యంగా ఉండాలి అని ఆయన చెబుతూ ఆయన ఫోన్ పెట్టేశారు. కానీ కొంతసేపు అయ్యేసరికి ఆయన కొంత ఆర్థిక వేతనము నాకు పంపించడం జరిగింది. అది నేను చూసుకోలే. ఒక మరి గంట అయిన తర్వాత చూస్తే ఆయన పంపిస్తూ ఉన్నారు. ఆయన అడుగుతున్నాను, అయ్యా మరి ఎందుకు పంపించారు సార్ అంటే, లేదండి మీరు మీ పరిస్థితిని బట్టి మాకు ఎప్పుడైనా ఉంటుంది, కానీ మీకు ఉండదేమోనని నేను కొంత అమౌంట్ని మీకు పంపించాను అని చెప్తూ ఉన్నాడు. వాస్తవానికి నేను ఆయన్ని అడగలేదు, అడుగుదామన్న ఆలోచన వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏ విధంగా ఈ సమస్య నుంచి నన్ను బయటపడవేస్తాడు అని అనుకొని నేనే మదన పడుతూ ఉన్న సమయంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి వరము, అద్భుతమైనటువంటి స్థితి ఈ రూపంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక స్థితిలో మనల్ని లేవనెత్తుతూనే ఉంటాడు.
కనుక ఏదో సమస్య వచ్చిందనో ఇబ్బంది వచ్చిందనో కృంగిపోని అవసరం లేదు. నువ్వు ఆధారపడవలసినటువంటి వారు దేవుడు. నువ్వు దేవుని మీద ఆధారపడి ఆయన ప్రాధేయపడితే ఆయన ఏ స్థితిలో ఉన్నా నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ స్థితిలో కృంగిపోయినా మరలా నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఏదో ఒక రీతిలో తన సేవకులను తన బిడ్డలను వినియోగించుకుంటూ ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఈనాడు మనకు దేవుని వాక్యం చెప్పినట్లుగా అటు మానసికంగా శారీరకంగా కృంగిపోయినా నిన్ను ఆదరించేవాడు దేవుడు ఒక్కడే, నేను లేవనెత్తేవాడు దేవుడు ఒక్కడే అని గ్రహించి మనము కూడా కష్ట సమయంలో, ఈ శ్రమల సమయంలో, బాధల సమయంలో, ఈ సుడిగుండంలో చుట్టుకొని ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైనటువంటి వరము ఏదో ఒక రీతిలో మనం కూడా పొందుకుంటాం. అది ఎప్పుడు అంటే దేవుని అంటు పెట్టుకొని జీవించినప్పుడు. మన కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రాధేయపడు. నీకు సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళు. నీకు ఆవేదనలో ఉన్నప్పుడు దేవుని మొరపెట్టుకో. ఆయనే నిన్ను లేవనెత్తువాడు, ఆయనే నిన్ను నిలబెట్టువాడు అనే విశ్వాసముతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మీ అందరం దీవించునుగాక. ఆమేన్. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతి పాత్రుడా, సుజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. స్తుతి పాత్రుడా, సుజనాత్ముడా, నా పేద హృదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణను కనికరముతో వీక్షింపము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమును త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవును సృష్టించితివి, పాపము చేసిన అతని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరమును ఏకము చేసి నేను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్యు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము.
ఈ విధమునయు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకోయినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధమునే భోజనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆదుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవమయములు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. ఆత్మవిందు దేవదూతల దివ్య విందు, తండ్రి తనయుల ఆత్మవిందు దేవదూతల దివ్య విందు, మన ఆత్మల ఆనంద విందు పునీతుల పరమ విందు, మన ఆత్మల ఆనంద విందు పునీతుల పరమ విందు, ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు, ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు, లోకుందమా ప్రేమతో చేకుందమా, తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు, తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. పరిశీలించి చూడు, ప్రభు ఎంత మంచివాడో మీకు తెలియను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీతాంతో నివారా మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభుని వేడండి. నీ జపములచే ఆత్మల రక్షింప దీక్షను పొందిన వారా మా కొరకు ప్రార్థించండి.
మా కొరకు ప్రభువుని వేడండి. మూర్ఖ పాపులు పతితులెందరును మనసు తిప్పిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి. అనేక అద్భుత మహిమలు చూపగ వరములు పొందిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువుని వేడండి. దివ్యమాలుని ముద్దుడు భాగ్యము పొందిన అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు